ఈ వీడియో అయితే హంటింగ్ ఫర్ హైడెన్ వాటర్ ఫాల్స్ సెకండ్ పార్ట్, అదే శేషరాయి వాటర్ ఫాల్స్ వీడియో. ఇదైతే యూట్యూబ్లో శేషరాయి వాటర్ ఫాల్స్ గురించి థర్డ్ వీడియో. కానీ నేను ఇంతవరకు చూసిన వాటర్ ఫాల్లో అయితే ఇదే అత్యుత్తమం, బెస్ట్ ర్యాంక్ ఇలా ఇవ్వడం జరుగుతుంది. కొల్లంకూర అండి, కొల్లంకూర. ఇది ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ దీంట్లో ఏజెన్సీలో బంగారు సిర్లు పండిస్తున్న పంట జాప్రా, దీన్నే సింధూరు అని కూడా అంటారు. మనం ప్రత్యేకంగా ఐరన్ ట్యాబ్లెట్ తీసుకుంటాము, కానీ ట్యాబ్లెట్లు తీసుకోకపోయినా కూడా ఇక్కడ ఎందుకు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీష్మ ద మాస్టర్. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పనిసరిగా చేయండి. చివరికి వాటర్ ఫాల్ రీచ్ అవ్వం. ఈ వాటర్ ఫాల్ దగ్గర ఎక్కువ ఎండు ఆకులు ఎక్కువగా ఉన్నాయి. దాట్ల మీద కాల్ వేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఎందుకంటే ఇక్కడ ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేటప్పటికి సందర్శకుల తాకిడి చాలా తక్కువ ఉంటుంది. దాని గురించి మాత్రమే ఇక్కడ ఎండాకులు ఎక్కువగా ఉన్నాయి. దాని మీద సరిగా మీరు పాదం మోపనట్లయితే స్లిప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ కూడా ఒక్కసారిగా మర్చిపోయాం. ఇది వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ అని కూడా చెప్పలేం, అంతకన్నా ఎక్కువ. ఈ వాటర్ ఫాల్ ఎలా చేరుకోవాలంటే ముందుగా అడ్డతీగలు వచ్చి అక్కడి నుంచి వైరామవరం, అక్కడి నుంచి గురుమంద నుంచి శేషరాయి విలేజ్ నుంచి శేషరాయి వాటర్ ఫాల్. ఇది పోలవరం జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉంది. దీని ముందు వీడియో చూసి తర్వాత ఈ శేషరాయి వాటర్ ఫాల్ వీడియో చూడండి, ఎందుకంటే మీకు మొత్తం జర్నీ అంతా కూడా అందులోనే ఉంటుంది. ఈ వీడియోకి ఇంకొక విశేషం ఉంది. మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే అతిపెద్ద వాటర్ ఫాల్ ఇది. కాకపోతే అంటే అస్సలు పబ్లిసిటీ కాకపోవడం వల్ల ఎవరికి తెలియలేదు. అందుకే ఈ వీడియోని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికే షేర్ చేయండి. ఈ శేషరాయి వాటర్ ఫాల్ వచ్చి నాకు తెలిసి 200 మీటర్ల ఎత్తు నుంచి వస్తుంది. నేను చూసిన దాన్ని బట్టి ఒక పాము ఆకారంలో కొండపైన ఉంది. అందుకే దీన్ని శేషరాయి వాటర్ ఫాల్ అనడం జరిగింది. ఈ వాటర్ ఫాల్ని వెళ్తే మేము మే నెలలో మండు వేసవిలో వెళ్ళాము. అప్పుడే ఎలా ఉందంటే మనం వర్షాకాలంలో అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. మొత్తం అంతా కూడా కవర్ అయిపోతుంది అంటున్నారు. కాకపోతే ఆ టైంలో ఈ వాటర్ ఫాల్కి రీచ్ అవ్వడం చాలా కష్టం. ఇక్కడికే కాదు, శేషరాయి రావడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. మీరు ఎవరైనా వెళ్ళేవాళ్ళు ఉంటే ఇప్పుడే చూడడానికి అవకాశం ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి, రిటర్న్ జర్నీ కూడా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి. నా కోసం కాకపోయినా ఆ శేషరాయి విలేజ్ ప్రజల కోసమైనా. ఇక్కడ రహదారి సౌకర్యం లేదు, వారికి కనీసం రహదారి సౌకర్యం అన్నా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం కింద స్టోన్స్ కనపడుతున్నాయి కదా, ఆ రాళ్ళ దగ్గర నుంచి పైకి నడిచి రావడం జరిగింది. ఇది మొత్తం 3 స్టెప్ల కింద ఉంది వాటర్ ఫాల్. అక్కడ వరకు ఒక స్టెప్, ఇది 2వ స్టెప్, 3వ స్టెప్ చూపిస్తున్నాను. ఇదే ఇది. వాటర్ అయితే ఐస్ గడ్లా ఉంది. వాటర్ కాదు,
మాయిశ్చరైజర్ తుంపర కూడా చాలా ఎక్కువగా ఉంది. అది ఓకే, అక్కడ పోదామండి. పర్వాలేదు పర్వాలేదు. ఎవ్వరికీ తెలియనటువంటి ఇంత చక్కటి వాటర్ ఫాల్ మాకు చూపించినటువంటి శేషాద్రి గ్రామ ప్రెసిడెంట్ గారికి, అంతేవిధంగా నా మిత్రులకు కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శేషాద్రి వాటర్ ఫాల్స్ నేను చూపించిన దానికన్నా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ నాకు డ్రోన్ లేదు, దానివల్ల నేను సరిగా చూపించలేకపోయాను. నా కెమెరా కూడా సరిపోవడం లేదు. మరలా ఇంకొకసారి ఈ శేషాద్రి వాటర్ ఫాల్ని విజిట్ చేసి మరింత అందంగా మీకు చూపిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇక్కడైతే మనకి పీతలు కనపడుతున్నాయి. ఇలాంటి వాటర్ ఫాల్స్ని ప్రభుత్వం వారు, పర్యాటక శాఖ వారు కూడా సంయుక్తంగా కొంచెం అభివృద్ధి పరిచినట్లయితే చాలామందికి ఇక్కడ లోకల్ వాళ్ళకి ఉపాధి కలుగుతుంది. నా వీడియోస్లోనే కాకుండా నేను చూసినట్లో అయితే ఈ వాటర్ ఫాల్కి నేను ఫస్ట్ ర్యాంక్ ఇస్తున్నాను. అంత బాగుంటుంది ఈ వాటర్ ఫాల్. మిగతా వాటర్ ఫాల్ గురించి అయితే నాకు పూర్తిగా తెలియదు. ఇక్కడికి రావడం ట్రాన్స్పోర్ట్ కష్టం, దానివల్ల తెలియక జనాలకి ఈ వాటర్ ఫాల్ గురించి ఇలా ఉండిపోయింది. కానీ దీనికి పబ్లిసిటీ తెలిసినట్లయితే ఎవ్వరు కూడా మిస్ అయ్యారు, ఇంత మంచి వాటర్ ఫాల్ ఉందని. చూడండి, వర్షాకాలం వచ్చేదానికి మొత్తం ఫుల్ ఆఫ్ వాటర్ ఉంటుందంట. ఎంత చక్కగా ఉంటుందంట అంత చెప్తున్నారు. ఇది మండు వేసవి, ఈ టైంలోనే ఇంత వాటర్ కనిపిస్తుందా మనకి. ఈ వాటర్ ఫాల్ దగ్గర సుమారుగా 2 గంటలు గడిపిన తర్వాత మేము వచ్చిన రూట్ కాకుండా వేరొక రూట్లో మమ్మల్ని కిందకి తీసుకెళ్ళడం జరుగుతుంది. కానీ ఈ రూట్ అయితే ఇంకా చాలా బాగుంది.
కొల్లెం కూర అండి. కొల్లెం కూర. ఇది ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ దీంట్లో ఇదిగండి ఇది తీసుకొని ఈ లేతగున్న మొవ్వు తీసుకొని పప్పులు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, చూస్తున్నారు కదా మనకి ప్రకృతిలో చాలా రకాలు వచ్చినాయి. ఇవన్నీ తినడం మానేసి మనం అనవసరమైన గడ్డి తిని రకరకాలైన రోగాలు తెచ్చుకుంటున్నాము. అందుకే ఇక్కడ ఈరోజు కూడా ఆరోగ్యంగా ఉండన్నారు. ఇంత కష్టపడి దానికి కారణం ఇదే. ఇది ఏంటి వాటర్లో ఉంటుంది. ఇది వాటర్ శామకూర అంటారు. నీటి శామకూర. నీటి శామకూర. ఈ శామకూర అంటే ఇదిగోండి ఈ మొవ్వు ఉంటుంది. ఇదండి ఈ మొవ్వు. ఈ మొవ్వు తీసుకొని కట్ చేసి కొంత పప్పులు వేసుకున్నా చాలా బాగుంటుంది. దీంట్లో మా ఏజెన్సీలో ఎక్కువగా రొయ్యలు నెత్తలు వేసుకొని కూర ఉంటుంది. చాలా బాగుంటుంది. బాగుంటుందండి. గర్భిణీ స్త్రీ ఇది తింటండి ఈ కూర. ఇప్పుడు నేను చెప్పిన 2 కూరలు వారానికి ఒకసారి తింటండి. ఐరన్ టాబ్లెట్ వస్తుంది. మనం ప్రత్యేకంగా ఐరన్ ట్యాబ్లెట్ తీసుకుంటాము. అవును. కానీ ట్యాబ్లెట్లు తీసుకోకపోయినా కూడా ఇక్కడ ఎందుకు ఇలా ఉంటారు అన్నది ఏంటంటే ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. మన ఛానల్ ద్వారా ఇక్కడ మన వాళ్ళు అయితే ఒకరికిద్దరు చెప్తాం. ఛానల్ అయితే మనం ప్రపంచం అంతా చూస్తుంది కదా. దానివల్ల ఈ ఏరియాలో ఇలా ఉంది, ఆ ఏరియాలో అలా ఉంది తెలుస్తుంది. అడుగుతుంటారు అండి నేను, నువ్వు ఛానల్ చేస్తున్నావు కదా, ఎంత వస్తాయి డబ్బులు, ఎంత వస్తాయి అని అడుగుతారు. డబ్బులు ఏముంది, డబ్బులు వస్తాయి. మనం వర్క్ చేయిందే డబ్బులు ఎలా వస్తాయి? కనీసం వారానికి 2 days 3 days వర్క్ చేయాలి, అప్పుడు డబ్బులు వస్తాయి. అది కూడా ఏంటంటే ఈరోజు వర్క్ చేస్తే ఒక 6 months తర్వాత వస్తుందండి డబ్బులు. అంతా కూడా ముందు మనీ వచ్చేయాలి, తర్వాత కష్టపడాలి. ఈ చెట్లు తెలుసండి? చెప్పండి. ఇది జాబ్రో చెట్లు అంటారండి. జాబ్రో. ఇప్పుడు మన ఇంటి నుంచి ఇప్పుడు వేసుకునే పంటల్లో జీడి మామిడి చెట్టు కానీ దానికన్నా ఇటు జాబ్రో చాలా గిరాకీ ఎక్కువ ఉందండి. ఈ సంవత్సరం అయితే 300 రూపాయలు ఉందండి కేజీ. ఏంతే ఆకండి కాయ అది గింజలు వస్తాయండి. గింజలు వస్తాయి. లాస్ట్ ఇయర్ అయితే 600 రూపాయల దాకా వచ్చిందండి. దీనికి మెయిన్ మార్కెట్ అయితే మనకి ఎక్కడ బెంగళూరు దగ్గర ఉంది. జాబరా చెట్టు. ఓకే, చూస్తున్నారు కదా, ఇది జాబరా చెట్టు అంట. జాబరా చెట్టు ఇప్పుడు పంట సాగు ఎక్కువ చేస్తున్నారు. ఇది బెంగళూరు నుంచి మార్కెటింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారన్నమాట మన సోదరులు. ఈ సంవత్సరం అయితే 300 ఉందండి. లాస్ట్ ఇయర్ అయితే 600 ఉందండి కేజీ. ఓకే, నా వీడియోస్ను చూస్తూ నా ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులకు అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇట్లు భీష్మ ద మాస్టర్.